నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరు కదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. గురువుగారు, మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మీనరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఒకటి ఉన్నది మీనరాశి వాళ్లకు. ఏలినాటి శని ప్రభావము చేత కొన్ని పనులు అడ్డంకులు కావటము, చేయటము, ఎదుగుదలకు కావాల్సినటువంటి మార్గాలలో దగ్గరి వరకు పోయి కాకుండా పోయి అక్కడ ఆగిపోవటం అనేటువంటిది జరగటము, తర్వాత కొంతమంది బంధువుల రీత్యా కానీ కావాల్సినటువంటి వాళ్ళు కొంతమంది దూరము కావటము, మానసికమైనటువంటి ఆందోళనలు, ఏమి నాకు ఈ పని జరక్కపోయినే అనేటువంటి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి మనఃక్లేశము, ఆ బంధువులలో ఎవరికైనా కాస్త అనారోగ్యం అయిన వాళ్లకు అనారోగ్యము అనేటువంటి దాని వలన మనక్లేశము కావటము, దాంట్లో అలా ఏదో ప్రయాణము అనూహ్యముగా చేయవలసినటువంటి విషయం వచ్చి కాస్త అనవసరమైనటువంటి విషయాలకు డబ్బులు ఖర్చు కావటము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వీటితో పాటు ఇంట్లో శుభకార్యాలు జరగడము కూడా ఉంటుంది. మనకు రాబడి కొంచెము తక్కువగా ఉండినా చేసుకోవాల్సినటువంటి శుభకార్యాలు అయితే చేసుకోవాలి కదా, తప్పదు కదా. అందువలన ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి నడుపుకోవాలి కాబట్టి ఆ విధముగా ఖర్చులు పెట్టుకోవడము, కొంతమంది రావటము, కొంతమంది ద్వారా మాట పడటము, నేనెందుకో పిలిస్తే ఎందుకో వచ్చి నన్ను అన్నారే అనేటువంటి భావన కలగడము, దానివలన కూడా కొంత మనక్లేశము. దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఉన్నది.
దైవపరమైనటువంటి కార్యక్రమాలు ఎంత చేసుకుంటే అంత మేలుగా ఉంటుంది గాక వీళ్లకు. ఆత్మస్థైర్యము అనేటువంటిది ఒక్కొక్క సందర్భంలో కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మాట తూలటము, ఆ మాట తూలిన దాని వలన కొంతమంది దూరము కావటము అయిన వాళ్ళు, ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటూ వస్తాయి. కొన్ని మంచి జరుగుతాయి అనూహ్యముగా, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దాన్నే మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఎన్నడూ లేని విధముగా ఇంతవరకు మనం ఒక మాట పలుకుబడి ఒక పద్ధతి అని పెట్టుకున్నప్పుడు కాస్త ఎక్కడో మన ఉనికికి కాస్త ఇబ్బంది అనేటువంటిది కలగటము, దాని వలన కాస్త అలజడి, జీవితంలో అలజడి రేగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక యథావిధిగా విద్యార్థులకైతే బాగా కష్టపడి చదవాలి. ఈ మాసంలో కొంచెం మేలు జరుగుతుంది. తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, ఏమి ఇబ్బంది ఉండదు. చిన్నపాటి ఏదో కాస్త 100 రూపాయలు రావాల్సిన చోట 98, 97 వస్తుంది. 3 రూపాయలే కదా, సరేలే సర్దుకుందాము అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మేలే జరుగుతుంది గాక ఇబ్బందులేమీ ఉండవు. కొత్తగా మామూలుగా ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రయత్నం చేయంగానే జరుగుతుంది అనేటువంటిది లేదు. ప్రయత్నం చేసుంటే మంచిది, ముందే ప్రయత్నం చేసినారు అనేటువంటిది రేపు భవిష్యత్తులో వీళ్ళకు ఉపయోగపడుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇది వీసాలు రాక అంతవరకు పోయి కాదని వెనక్కి రావటం కానీ, లేదా అనారోగ్యము చేత పోలేకుండా పోవటము కానీ, లేదా ఎవరికైనా ఇబ్బంది అయి మానుకోవటం కానీ, ఇలాంటివేవో జరుగుతాయి చివరి నిమిషంలో. అలా వెళ్ళలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా విదేశాలకు వివాహాది శుభకార్యాలకు మాత్రము ఎటువంటి ఆటంకము లేకుండా తర్జన భర్జనల మీద వివాహము అనేటువంటిది, ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి జరుగుతాయి. అవి చేస్తారు. కొంతమంది పిలిచిన అందరూ రాక, కొంతమంది రాలేక ఏదో చేశామంటే చేశామని అనిపించడము, దానికి బాగా జరిగింది అని తృప్తి పొందడము ఏదో జరుగుతుంది. ఇబ్బందులేమీ ఉండవు. అయితే ఏది ఏమైనా సమయానికి ఆహారము తీసుకోవటము చేయటము, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో. సమయానికి తిండి తినటము, సమయానికి నిద్ర, మనస్సు ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది పెట్టుకోవాలి. ఉండకపోవచ్చు ప్రశాంతత అనేది, ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, అయినా మేలు జరుగుతుంది గాక. ఒక మాసంలో ఇబ్బంది ఉన్నంత మాత్రాన అన్ని మాసాలు అలాగే ఉండవు కదా. అందువలన నెక్స్ట్ మళ్ళీ ఉగాది నుండి చాలా యోగవంతముగా ఉండే అవకాశం ఉన్నది వీళ్లకు కూడా, మీనరాశి వాళ్లకు కూడా. ఏలినాటి శని ప్రభావము చేత విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. ఎంత శ్రమ చేసి ఎంత గుర్తింపు పొందాలి అని అనుకున్నా రాహువు కూడా అక్కడే ఉండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులకు లోనై ఆ గుర్తింపు రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు చెప్తున్నాను కదా, అప్లై చేసుకుంటే తర్వాత వస్తుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో నిజంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటే, ఏలినాటి శని ప్రభావము ఉన్నా కూడా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళే అవకాశము ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది కదా. ఉన్నప్పుడు కొంతమంది వెళ్తున్నారే, మరి వాళ్ళకు కూడా ఏలినాటి శని నుండి ఎలా వెళ్ళాడు అంటే, శని ప్రభావము చేత విపరీతమైనటువంటి తిరుగుడు ఎలా అయితే ఉంటుందో, తిరగటము, దేహపీడ, శారీరకమైనటువంటి ఇది, విదేశాలకు పంపించేటువంటి స్థానచలనం కూడా ఆయనే ఇవ్వాలి కదా. అలాగే ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగించేటువంటి వాడు కూడా శనీశ్వరుడే. అందువలన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను బట్టి కీలకంగా మారతాయి ఎప్పుడు కూడా. అందుకని అందరికీ ఇవే వర్తిస్తాయి అనడానికి లేదు. రాశి వాళ్లకు జనరల్గా ఉండేటువంటివి చెబుతాం. దాంట్లో యోగాలు అవి వచ్చేటువంటివి ఏమైనా ఉంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాల వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా. మరి రాజకీయ రంగాల వారికి ఎలా ఉందంటారు? రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగుంటుంది. వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి దానికి అనుకూలముగా ఉన్నాయి.
మరి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను వాళ్లకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఒకసారి ఆలోచన చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా చెప్తున్నాను కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగానే కొంచెం సమయానికి తిండి తినటము, సమయానికి చూసుకోవటము ఉండాలి. కొంచెం జాగ్రత్త వహించాలి అని తెలియజేస్తున్నాను. కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం? కోర్టు సమస్యలు ఏమీ తీరవమ్మా, వాయిదాలు పడతాయి. వీళ్లకు ఈ మాసంలో ఏదో పెద్దగా ఒరుగుతుంది అనేది ఏమీ లేదు. కాస్త మామూలుగా వాయిదాలు పడి తర్వాతనే జరుగుతుంది గాక. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే? ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించటము, అమ్మవారిని ఆరాధించటము, ఈ రెండూ చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఆరోగ్యపరానికి సంబంధించినటువంటి సూర్య భగవాను ఆరాధించడం చాలా శ్రేయస్కరం. అలాగే గురువుగారు, మీనరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.